పవన్ కళ్యాణ్ జల్సా సినిమా చూస్తుండే చిన్న వీడియో చూపిస్తాను. నేల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పని చేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తని తాగాడు. పనిచేసింది. కొంతమంది రైతులు చనిపోయిన పరిస్థితుల్లో మేము సర్వే చేసామన్నమాట. నెలకు 5 రూపాయలు వడ్డీ, 60% వడ్డీకి అప్పు తీసుకుని వాళ్ళు పంట పండించి పంట నష్టపోయారు. తెలంగాణలో చట్టం ఉంది, వడ్డీ ఇంతకంటే పెంచకూడదు అని. ఇవన్నీ ఏమి పని చేయవండి. గ్రామాల్లో చనిపోగలిగిన వాళ్ళు చనిపోతున్నారు, మిగిలిన వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. ఈ మధ్యన ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో వరి అనేది ఎక్కువ అవుతుంది. కొన్ని రోజుల క్రితము లాటూర్లో కరువు వచ్చినప్పుడు ఒక ట్రైన్ నిండా నీళ్లు వెళ్ళాయి. అలాంటి 12 ట్రైన్స్ పడతాయి ఒక ఎకరంలో వరి పండించడానికి. కిలో బియ్యానికి దాదాపు 5,000 లీటర్లు ఖర్చు అవుతుంది. 5,000 లీటర్లు అంటే మీకు ఒక ట్యాంకర్ వాటర్. ఒక రోజు మా కుటుంబానికి 5,000 లీటర్లు నీరు ఖర్చు అవుతుంది అనుకుంటే హైదరాబాద్ మొత్తం ఒక పూట తినే బియ్యానికి ఎంత నీళ్లు ఖర్చు అవుతాయి లెక్కేసుకోండి. దాదాపు 30-40 హుసేన్ సాగర్లలో బట్టి అంత నీళ్లు ఖర్చు. ఆర్వోలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? 20 సంవత్సరాల క్రితం బోర్ వాటర్ తాగలుగుతున్నారు కదా, ఈ రోజు ఎందుకు తాగలేకపోతున్నారు? హైదరాబాద్ లో ఉన్న ఏ బోర్ వెల్లో వచ్చే నీళ్ళైనా దాదాపు 200 సంవత్సరాల క్రితం పడిన నీళ్ళవి. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయం జరుగుతుంది కదా. ఇటువైపు మెదక్లో వర్షం పడితే ఏమైతుంది? ఆ నీళ్ళన్నీ మంజీరాల నదిలోకి వస్తాయి. ఆ రసాయనాలన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి కదా. మనం కొట్టిన రసాయనాలు బీరకాయలోనో పొట్లకాయలోనో డైరెక్ట్ గా వాటి మీదకి వెళ్ళిపోతుంది కదా. అన్ని కెమికల్స్ కడుగుతే పోవు, వండినా కొన్ని హార్డ్ కెమికల్స్ ఉన్నాయి. మిరప తీసుకున్నారనుకోండి, మిరపకాయలు మీరు ఎప్పుడు కడుగుతారు? ఎండు మిరపకాయలు ఉన్నాయి, కారం ఉంది, మీరు ఎప్పుడైనా కడుగుతారా? లేదు. పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. తింటే వస్తుందని అంటున్నారు కానీ ఫస్ట్ దాంట్లో ఉందా? 50 సంవత్సరాల క్రితము అదే పంటలో ఉన్న పోషకాలకి ఈ రోజు పోషకాలకి సగానికి పైగా తగ్గిందని ఒక డాక్టర్ ఒక గ్రామం అంతా సడన్లీ ఈ నోటీస్ జుట్టు రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుంది అన్న దాని మీద తను సర్వే చేస్తే వాళ్ళు తింటున్న గోధుమలో సెలీనియం కంటెంట్ చాలా ఎక్కువ పెరిగింది. గోధుమలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ లో అరావలి మౌంటైన్స్ కింద నుంచి వస్తున్నాయి. అరావలి మౌంటైన్స్ లో జరుగుతున్న మైనింగ్ హైదరాబాద్ లో చూస్తే మొత్తం మీరు హైటెక్ సిటీ ఏరియా అంతా చూడండి. గోడలన్నిటికీ అల్యూమినియం ప్యానలింగ్ ఎందుకు చేయాలి? అల్యూమినియం ప్యానలింగ్ చేయడానికి నీకు అల్యూమినియం కావాలనుకుంటే బాక్సైడ్ మైనింగ్ జరగాల్సిందే కదా. నేనైతే వాడుకుంటాను, మీరైతే చేయొద్దు అనేది కుదరదు. అంటే మనం తినే పచ్చిమిరపకాయలు నాసిక్ నుంచి వస్తున్నాయి, ఉల్లిపాయలు మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి, టమాటాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. ఏంటి చిన్నప్పుడు కథ చెప్తారు చూసారా, కుక్క మొరగటం మానేసింది, గాడిద ఏదో లేపడానికి మొరగటానికి ప్రయత్నం చేసి దాన్ని కొడుతున్నారు. అది జరుగుతుంది. రైతుల పిల్లలు వ్యవసాయం చేయడానికి ఎవరు సిద్ధపడట్లేదు అని. టీచర్ల పిల్లలు ఏమైనా సిద్ధంగా ఉన్నారా టీచర్లు అవ్వడానికి? లేరు కదా. సినిమా యాక్టర్ల పిల్లలు, పొలిటీషియన్ల పిల్లలు, డాక్టర్ల పిల్లలు తప్ప మనం ఎంతసేపు రైతుల్ని బ్లేమ్ చేస్తున్నాము. కానీ ఇదంతా ఆలోచన చేసి దీనికి పరిష్కారాలు వెతకడానికి కదా ఈ సంస్థలు పెట్టింది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు?